మన దేవుడు మన రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ జూన్ నెల 12వ తేదీన దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని చదువుకొని మన జీవితంలోకి స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ బైబిల్లోంచి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు ఈ రీతిగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. మనము దేవుని మాట వింటే ఆయన దీవెనలన్నీ మన మీదకు వచ్చి అవి మనకు మన జీవితంలోకి ఆశీర్వాదకరముగా మారతాయని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మన దేవుడైన యెహోవాను మనము దేవునికి అంగీకరించి ఆయన మాట వింటే ఆయన మనకు గొప్ప వరాలను మేలులను దయచేస్తానని తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు నీ జీవితంలో నీవు దేవుణ్ణి తెలియకుండా, దేవుడి గురించి నీవు తెలుసుకోకుండా నీ జీవితంలో జీవిస్తూ ఉంటే ఈ జూన్ నెల 12వ తేదీన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన దీవెనలన్నీ నీ మీదకు వచ్చేలాగా ఆయన దీవిస్తానని సెలవిస్తూ ఉన్నాడు. ఆయన దీవిస్తే ఎలాగ ఉంటుందో ఇక్కడ కింద లేఖనాల్లో రాయబడి ఉంది. దేవుడు దీవిస్తే ఎలా ఉంటుందంటే, నీవు పట్టణంలో దీవించబడదువు, పొలములో దీవించబడదు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రెల మందలు, దేవుడు వీటన్నిటిని నీకు మేలులుగా దయచేస్తానని తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఆశీర్వదిస్తే నీ పొలంలో నీవు ఆశీర్వదించబడతావు. నీవు ఏదైనా పంట చేను నీవు సాగు చేస్తూ ఉంటే అధిక రాబడులు ఇస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకో మాదిరిగా నీవు పట్టణంలో దీవించబడుతువు. నీ ఊర్లో ఉన్నటువంటి నీవు ఇప్పటి వరకు ఒక పేదవాడిగాను ఆస్తి లేకుండా నీవు ఉంటే నీ గ్రామంలో నిన్ను అధికంగా దేవుడు ఆశీర్వదిస్తానని తెలియజేస్తూ ఉన్నాడు. అదే మాదిరిగా నీ గర్భఫలము, ఇప్పటి వరకు నీవు బిడ్డలు లేక నీవు బాధపడుతూ ఉంటే నీ గర్భఫలాన్ని దీవించి నీకు బిడ్డలను దయచేస్తానని తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు. నీ భూఫలము, నీ భూమి గురించి దేవుడు ఇక్కడ వాగ్దానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. నీవు చేసేటువంటి భూమి, సాగు చేసేటువంటి భూమిని రెండంతలుగాను దేవుడు దీవిస్తానని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ పశువుల మందలు, దుక్కిటెద్దులు, నీ గొర్రెల మందలు దీవించబడును. వాటన్నిటిని దేవుడు దయచేసి నీకు రెండంతలుగాను ఇస్తానని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మనము దీవించబడిన వారిలో యోబు గారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన తన సమస్తము కోల్పోయినా కూడా దేవుని మీద నమ్మకం ఉంచాడు. కుటుంబము కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, తనకున్నటువంటి యావత్తును కోల్పోయినా కూడా దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అని ఆయన మీద భారం వేసి ఆయన మీద నమ్మకంగా జీవించాడు. అయితే తిరిగి మరలా దేవుడు ఆయనకి కోల్పోయిన వాటన్నిటిని రెండంతలుగా దీవించి ఇచ్చాడు. ఆ మాదిరిగా దేవుడు ఈరోజు నీకు నాకు తెలియజేస్తూ ఉన్నాడు. నీవు ఊరి బయట ఉన్నా నిన్ను దీవిస్తానని తెలియజేస్తున్నాడు. నీవు పొలంలో ఉన్నా నిన్ను దీవిస్తానని తెలియజేస్తూ ఉన్నాడు. నీవు బిడ్డలు లేక బాధపడుతూ ఉంటే నీ గర్భఫలాన్ని దీవిస్తానని తెలియజేస్తూ ఉన్నాడు. నీ భూఫలాన్ని నీకు రెండంతలుగా ఇస్తానని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే దేవుడి మాట వినాలి. యెహోవా మాట విన్న తర్వాత నీకంత ఆశీర్వాదకరంగానే మారుతుంది. అందుకే దేవుడు తెలియజేస్తున్నాడు, యెహోవా మాట వినిన ఎడల ఆయన దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ఆశీర్వాదకరంగా మారతాయని ఈ రోజు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలను మనం పొందుకునే వారిలాగా జీవించాలి. ఇప్పటి వరకు మన సొంత ఆలోచనలు చొప్పున మన సొంత కార్యాలు చేసుకుంటూ వెళ్తే ఈ రోజు దేవుని మీద నమ్మకం ఉంచి మన భారమంతా ఆయన మీద మనం మోపి ఆయన మాట విన్నామంటే మనల్ని ఆశీర్వదిస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడి కృపలను, దేవుడి వరాలను మీరును నేను పొందుకొని జీవించేలాగా అటు కృపాధన్యత దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్.